హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసే రొయ్యల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ రొయ్యల వేపుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మరి ఈ రొయ్యల వేపుడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకొని ఇందులో ఉప్పు వేసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలనమాట. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే అర టీ స్పూన్ గరం మసాలా, అలాగే అర టీ స్పూను జీలకర్ర, మెంతుల పిండిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ రొయ్యలకి బాగా పట్టించాలి. ఇలా రొయ్యలన్నిటికి కూడా మసాలాలు ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇవన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టించాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ పట్టించేటప్పుడు రొయ్యలు మనకి ఈ విధంగా ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఇలా చూసుకుంటూ మనకి రొయ్యలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా ఇలా కొంచెం మాత్రమే వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలనమాట. ఇలా రొయ్యల్ని ఇక బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత రొయ్యల్ని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా ఇలా స్పూన్‌తో తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క రొయ్యని ఇలా విడివిడిగా వేసుకోవాలనమాట. ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోండి. అప్పుడు ఈ రొయ్యలనేవి మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా రొయ్యల్ని ఆయిల్‌లో వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యలన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసుకోవాలి. ఇలా ఆయిల్‌లో నుంచి రొయ్యలన్నిటిని తీసి ఇందులో మనకి ఎక్స్‌ట్రా ఏమైనా ఆయిల్ ఉంది అనుకుంటే టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిగిలిన రొయ్యల్ని కూడా ఇలా ఆయిల్‌లో కాస్త విడివిడిగా వేసుకోవాలనమాట. ఇలా రొయ్యలన్నీ విడివిడిగా వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలనమాట. మనము ఈ రొయ్యల్ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు పచ్చిదనం లేకుండా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై అవుతాయన్నమాట. ఇలా రొయ్యలన్నిటిని కూడా ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి తీసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మరి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రొయ్యల కూరని నేను ఎప్పుడూ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాననమాట. ఇలా చేసిన రొయ్యల కూర అన్నంలోకైనా, బిర్యానీ రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మరి ఈ రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక కేజీ రొయ్యల్ని తీసుకొని వాటిని శుభ్రం చేసిన తర్వాత మనకి హాఫ్ కేజీ రొయ్యలొస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలలో కొంచెం ఉప్పు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాచిన చెక్క. ఇలా గరం మసాలాలన్నీ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి.
తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే అర టీ స్పూను జీలకర్ర మెంతుల పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రొయ్యలన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి మధ్యలో ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలనమాట. ఇవి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు చింతపండు పులుసుని వేసుకోవాలి. లేదంటే మన గ్రేవీకి సరిపడినంత పులుసుని వేసుకున్నా సరిపోతుందనమాట. ఇలా రొయ్యలలో చింతపండు పులుసు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలనమాట. మరీ పలచగా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలనమాట. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు మనము రొయ్యలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రొయ్యని ఇలా ఒక స్పూన్‌లోకి తీసుకొని, తర్వాత స్పూన్‌తోని ఇలా కట్ చేసామంటే ఈజీగా కట్ అవ్వాలనమాట. అలా అయితే మనకి రొయ్య అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టండి. ఇలా రొయ్యలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత చివరగా ఇందులోకి మనము ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి సింపుల్ ప్రాసెస్‌లో ఈ రొయ్యల కూరని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మనం ఎప్పుడైనా బిర్యానీ రైస్ తయారు చేసుకొని అందులోకి ఇలా కొంచెం చిక్కటి గ్రేవీతోని రొయ్యల కూరని తయారు చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. మరి మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.